కాంగ్రెస్ హయాంలో వరంగల్ జిల్లాని పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. గత పాలకుల తీరుతో వరంగల్ జిల్లా 20 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము జిల్లా అభివృద్ధిని 40 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు నాయని. భద్రకాళి అమ్మవారి మాడ వీధుల గురించి కానివ్వండి, పట్టణంలో ఉన్నటువంటి రింగ్ రోడ్ గురించి కానివ్వండి, మాస్టర్ ప్లాన్ గురించి కానివ్వండి, 10 ఏళ్లలో ఎన్నడూ తట్టాడు మట్టిపోయిన దానికి ఇవాళ ఇంతమందిని కలిసి మేము చేస్తున్నామంటే మా యొక్క కుర్చీలు వేసుకొని కూర్చొని డైలాగులు ఎన్నో కొట్టినరు, వ్యంగ్యంగా మాట్లాడినరు. ఒకరు వచ్చిండ్రు ఏకంగా 10,000 ఇస్తావు, ఏది మునిగితే ఇంటికి 10,000 ఇస్తాను పోయినరు, అది అటే పోయినరు కేటీఆర్ గారు. ఇంకో ఆయన వచ్చిండు, కారు పోతే కారు ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అన్నాడు, ఆయన అటే పోయిండు. వరంగల్ జిల్లా అని నిర్లక్ష్యం 10 ఏళ్లల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసినంత నిర్లక్ష్యం ఎన్నడూ జరగలే అంత. అట్లాంటి దానిని 20 ఏళ్ళు వెనుకపోయిన వరంగల్ ఉమ్మడి జిల్లాని ఇవాళ 40 ఏళ్ళు ముందుకు తీసుకుపోయే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి అలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వరంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ ఇప్పటి వరకు 6,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారని చెప్పారు ఎంపీ కడియం కావ్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 5,000 కోట్లు కేటాయించారన్నారు. వరంగల్ చుట్టూ ORR కూడా వస్తుందన్నారు కడియం కావ్య. మనకి గత 10 ఏళ్ల నుంచి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఒక నెరవేరని కళగా ఉన్నదాన్ని ఈరోజు నిజం చేసుకోబోతున్నాము. రానున్న రోజులలో వరంగల్ని ఇంకా అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ని ప్రకటించడమే కాకుండా దానికి అనుగుణంగా వివిధ అభివృద్ధి పనులకి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 6,500 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది వరంగల్కి మాత్రమే. అందులో భాగంగానే మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో 10 ఏళ్ల నుంచి కూడా ఆగిపోయింది అది. దాన్ని కూడా ఆ అడ్డంకిని తీసేసి మనకి దాదాపు 2,995 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్కి మనీ ఇవ్వడమే కాకుండా 950 ఎకరాలు ఇవ్వడం జరిగింది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి. అదే కాకుండా మొన్న కూడా రీసెంట్గా సెంట్రల్ మినిస్టర్ మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కలిసినప్పుడు సీఎం గారు మన కాకతీయ కళాతోరణం కానీ కాకతీయ హెరిటేజ్ ఉట్టిపడే విధంగా మన వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరడంతో మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు.